తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ సోమవారం ఉదయం నైవేద్య సమయంలో కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ చైర్మన్ మరియు అధికారులకు నవనీతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వద్దన్నా అవేం వద్దునా పట్టుకో. వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళుగా తిరుపతిలో గణప మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? ఏం లేదు. కింద ఆటో దొరుకుంటాం. ఆటో పెద్ద వేడ ఉంటుంది. ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసి మాకు ఆమె రావాలన్నా పోవాలని నడిచే వచ్చాం.